ఇదంతా ఆ బ్లాక్ మ్యాన్ దొరికే వరకే. ఆ తర్వాత ఏ టెన్షన్ ఉండదు. ఏమండి, అతని గురించి ఇంకేమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు బాగి. తన ఫింగర్ ప్రింట్స్, తన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఒక 60-65 ఏజ్ మధ్యలో ఉంటాడు. అంటే ఇంచుమించు మీ నాన్నగారు ఏజ్ ఉన్న వ్యక్తి అనుకో. అంత వయసు పైబడ్డ మనిషి, పైగా పేషెంట్. మనోహర్ని చంపాల్సిన అవసరం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అతని ఇంటెన్షన్, మోటివ్ ఏంటో తెలిస్తే తనని ఈజీగా పట్టుకోవచ్చు. అతను దొరికితే ఏం చేస్తారండి? అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తాను. అంత పెద్ద ఆయనకు కూడా జైలు శిక్ష వేస్తారా? బాగి, నేరం ఎవరు చేసినా నేరమే. శిక్ష అనుభవించక తప్పదు. అంటే అతను ఏ కారణంగా ఈ పని చేయాలనుకుంటున్నారో మనకు తెలియదు కదండి. ప్రతి నేరస్తుడికి ఒక కథ ఉంటుంది. ఆ కథతో చట్టానికి పని లేదు. అతనికి అన్యాయం జరిగి ఉంటే చట్టపరంగా న్యాయం కోరాలి, అంతే తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా. అంటే రేపు నాన్న దొరికిపోతే జైలుకి వెళ్తాడా? హత్యా ప్రయత్నం అంటే చాలా సంవత్సరాలు శిక్ష వేస్తారు. దేవుడా, నాన్నని ఎలా కాపాడుకోవాలి? అసలు ఎందుకు ఇంత పిచ్చి పని చేశారు? బాగి, బాగి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. అవును, మీ నాన్నగారు ఎలా ఉన్నారు? దీపావళికి వస్తానని చెప్పి రాలేదు. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అది సరే, ఒకసారి ఆయనకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. 4 రోజులు ఉండి వెళ్తారు. ఏంటి నువ్వు చేస్తావా, నేను చేయనా? నేను చేస్తానండి. సరే, ఇప్పుడే చేసి మాట్లాడు.